నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే తరచూ విమాన ప్రమాదాలకు సంబంధించినటువంటి న్యూస్ ఏదో ఒకటి మనం వింటూనే ఉన్నాం ఇప్పటి వరకు బోయింగ్ సంస్థలో ఉన్నటువంటి విమానాలలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాంకేతిక సమస్యలు ఎప్పుడు తలెత్తునే ఉన్నాయి కాకపోతే ఇప్పటి వరకు కూడా ప్లేన్ క్రాష్ అవ్వడం అనే న్యూస్ అయితే మనం వినలేదు ఫర్ ది ఫస్ట్ టైం ఇక గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి బోయింగ్ 787 విమానం అయితే కుప్పకూలిన విషయం మనకు తెలిసిన విషయమే ఇక దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే దాంట్లో దాదాపు 242 మంది అయితే ప్రయాణిస్తూ ఉన్నారు ఇక దాంట్లో ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు మిగతా అందరూ కూడా చనిపోయారు ఇక 241 మందితో పాటు 12 మంది సిబ్బంది అలాగే ఇక మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు దాదాపు 50 మందికి పైగానే చనిపోయినట్టుగా సమాచారం అయితే అందింది ఇక దానికి సంబంధించినటువంటి ఒక బ్లాక్ బాక్స్ కూడా లభ్యమైంది మరి ఆ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి కీలక అంశాలు బయటకు వచ్చేంత వరకు దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో మనమైతే ఖచ్చితంగా ఒక క్లారిటీకి అయితే రాలేము ఎందుకంటే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి దాంట్లో అసలు ఏం జరిగింది 2 గంటల ముందు అనేది కంప్లీట్గా బ్లాక్ బాక్స్లో మొత్తం కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అధికారులు బయట పెట్టేంత వరకు మనకైతే ఒక క్లారిటీ అనేది ఉండదు ఇక ఆ ఘటనలో మృతి చెందినటువంటి వారి యొక్క మృతదేహాలు కుటుంబ సభ్యులకు కూడా అప్పగించలేనంత ఘోరంగా కాలి బూడిదైనటువంటి ఘటన మనం చూసాం మరి మాంసం ముద్దలను కూడా ఎవరి కుటుంబ సభ్యులకు వారికి అప్పగించలేక మరి ఎవరి మాంసం ముద్ద ఎవరికి అప్పగిస్తారో తెలియక సతమతమవుతున్నటువంటి అధికారులు అయితే ఖచ్చితంగా దానికి డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు ఇక డిఎన్ఏ టెస్టులు చేసి మరి ఎవరి యొక్క శవం వాళ్ళకు అప్పగించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మరి ఆ డిఎన్ఏ టెస్ట్ ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు అంటే గుజరాత్లోని ఒక ఫోరెన్సిక్ ల్యాబ్లో అయితే దానికి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్టులు చేసినటువంటి ఒక వీడియో అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను సో ఇదే ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ సో దీంట్లోనే గుజరాత్లో ఫ్లైట్ క్రాష్ ఘటనలో మృతి చెందినటువంటి వాళ్ళ యొక్క శవాలన్నింటిని కూడా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలన్నింటినీ కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లోనే టెస్టులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ టెస్టులు చేసినటువంటి వీడియో మనం చూస్తూ ఉన్నాం ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి టెస్టులు అనమాట డిఎన్ఏ టెస్టులు ఎవరి బాడీ ఎవరిది అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉన్నది కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ మృతదేహాలను చూడండి ఇక్కడ వాళ్ళ యొక్క మృతదేహంకి సంబంధించినటువంటి పార్ట్లకు డిఎన్ఏ టెస్టులు చేసినటువంటి వీడియో అనమాట అక్కడ ఎవరితో మృతదేహంకి సంబంధించినటువంటి ఒక హ్యాండో లేదంటే లెగ్గో అదే పార్ట్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఆ పార్ట్కి డిఎన్ఏ టెస్టులు చేసినటువంటి ఒక వీడియో అయితే మనం చూస్తూ ఉన్నాం ఇది గుజరాత్లో ఉన్నటువంటి ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కి ఆ ఘటనలో ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్రయాణికుల మృతదేహాలను కాలి బూడిదైనటువంటి మాంసపు ముద్దలను అయితే ఈ ల్యాబ్కి అయితే తరలించడం జరిగింది ఆ ల్యాబ్లో కూడా మొత్తం కంప్లీట్గా మృతదేహాలకు పార్ట్కి అంటే ఇప్పుడు దాదాపు ఒక బాడీ మొత్తం కంప్లీట్గా ఉంది అంటే ఆ బాడీ మొత్తానికి డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ బాడీ మొత్తం అప్పగిస్తారు కుటుంబ సభ్యులకు కాకపోతే ప్రతి ఒక్క పార్ట్ ఎగిరి పడడంతో ప్రతి ఒక్క పార్ట్ ఏ పార్ట్కి ఆ పార్ట్కు డిఎన్ఏ టెస్టులు చేస్తూ ఉన్నారు మరి ఆ కుటుంబ సభ్యుల యొక్క డిఎన్ఏని తీసుకొని అంటే ఒక డిఎన్ఏ ఒకరితో అయితే మ్యాచ్ అవ్వదు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి ఆ మృతదేహాలు వాళ్ళదే అయినప్పటికీ కూడా మ్యాచ్ అవ్వదు కంప్లీట్గా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎంతమంది ఉంటారో అంతమంది బ్లడ్ శాంపిల్స్ డిఎన్ఏ అంతా కూడా సేకరించి దానికి సంబంధించినటువంటి ఆ ప్రయాణికుల మృతదేహాల యొక్క మాంసపు ముద్దలతోని డిఎన్ఏ అయితే మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నారనమాట ఎన్ని మాంసపు ముద్దలు అయితే డిఎన్ఏ మ్యాచ్ అవుతాయో అన్ని మాంసపు ముద్దలను తీసుకువెళ్ళి ఇక వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించి దాన్ని ఒక మృతదేహం మాదిరిగా గుడ్డలు కట్టి ఒక బ్యాండేజ్ చుట్టి ఇక ఒక మృతదేహం మాదిరిగా పుర్రెలకి ఆ మాంసపు ముద్దలను కట్టి ఇక అప్పగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఇదైతే గుజరాత్లో ఉన్నటువంటి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆ మృతదేహాల యొక్క ఆ మాంసపు ముద్దలకు డిఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నటువంటి ఒక విజువల్ అనమాట ఇది సో చూసుకోవచ్చు సో ఇదంతా కూడా ఈ గుజరాత్లో చాలా ఫేమస్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇది దీంట్లో నా మృతదేహాల టెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఇక మరొకసారి చూసుకున్నట్లయితే ప్లేన్ క్రాష్లో మరణించినటువంటి ఆ మృతదేహాల యొక్క ఏమంటారు మృతదేహాలకి డిఎన్ఏ టెస్టులు చేస్తున్నటువంటి వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఆ మాంసం ముద్దలకు డిఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి ఆ టెస్టులు మనం క్లియర్గా చూస్తున్నాం మనం స్క్రీన్ పైన సో ఇక
ఇదనమాట ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించినటువంటి వివరాలు. మరి ఏదైతే విమానం క్రాష్ అయిందో ఆ క్రాష్ అవుతున్నటువంటి లైవ్ వీడియోను ఒక 17 ఏళ్ల అబ్బాయి రికార్డ్ చేయడం జరిగింది. మరి అతన్ని కూడా పోలీసులు అయితే విచారించడం జరిగింది. మరి నువ్వు ఎందు మూలాన ఆ వీడియోని రికార్డ్ చేయవలసి వచ్చింది అన్నట్టుగా అతన్ని క్వశ్చన్స్ అడగడంతో ఇక అతను కూడా విచారణలో లేదు మా ఊరు వాళ్ళకి కావచ్చు, మా ఫ్రెండ్స్కు, మా ఫ్యామిలీకి అంటే చాలా దగ్గర నుండి విమానం వెళ్తుంది కదా, నేను వీడియో తీసి అందరికి కూడా షేర్ చేసుకుంటే కొంచెం వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కూడా. అలాగే మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీకి అందరు కూడా ఊర్లో చూయించుకోవడానికి నేను వీడియో తీశాను. అసలు అది క్రాష్ అవుతుందని కూడా నేను అనుకోలేదు. క్రాష్ అవ్వడంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యానంటూ ఆ 17 ఏళ్ల అబ్బాయి అయితే చెప్తా ఉన్నాడు. మరి బోయింగ్ సంబంధించినటువంటి విమానాల సాంకేతిక సమస్యను బోయింగ్ సంస్థ పట్టించుకోవట్లేదా, అసలు ఎయిర్ ఇండియా సంస్థ ఏం చేస్తుందనే దానిపైన చాలామంది అయితే దీనిపైన క్వశ్చన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక బోయింగ్ సంస్థకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బోయింగ్ 787 విమానం అంటే గుజరాత్లో క్రాష్ అయినటువంటి ఆ విమానమే కాకుండా రీసెంట్గా కూడా దాదాపు ఈ 2 రోజుల్లో కూడా ఒక విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ యొక్క విమానం అట లండన్ నుండి చెన్నైకి బయలుదేరుతూ ఉంది. ఇక హిత్రూ విమానాశ్రయం నుండి టేక్ ఆఫ్ అయ్యి దాదాపు 15,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ విమానం కూడా సాంకేతిక సమస్యల కారణంగా వెంటనే ల్యాండ్ చేయవలసి వచ్చిందట. మరి గాల్లోనే ఆటోమేటిక్గా దానిలో ఫ్యూయల్ మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసి వెంటనే ల్యాండ్ చేసి మళ్ళీ లండన్కి తీసుకొని రావడం జరిగిందట. మరి దీన్ని బట్టి చూస్తే మరి కంప్లీట్గా బోయింగ్ సంస్థలు టెక్నికల్ సమస్యలు అంటే బోయింగ్ విమానంలో ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోవట్లేదు అనే దానిపైన చాలామంది అయితే అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇక ఈ రోజు మాత్రం ఇంకా కాసేపట్లో DGCA అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఖచ్చితంగా బోయింగ్ సంస్థలతో కావచ్చు, అలాగే ఎయిర్ ఇండియా సంస్థలతో కూడా ఈరోజు భేటీ కానుందట. మరి ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు కేర్ తీసుకోలేదా, మరి ఇంతవరకు క్రాష్ అయితే అవ్వలేదు, మరి ఇలాంటి వాటిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నట్టుగా ఇక డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆ ప్రతినిధులతో అయితే ఈ DGCA అయితే భేటీ కానుందన్నట్టుగా ఈరోజు అయితే మనకైతే డెఫినెట్గా సమాచారం అయితే ఉంది. మరి దీనిపైన ఎయిర్ ఇండియా సంస్థలు ఎలా రియాక్ట్ అవుతాయి అనే దానిపైన కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తరచూ విమాన ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎన్నైతే విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయో దాంట్లో 99% ఈ బోయింగ్ సంబంధించినటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి బోయింగ్ 787 విమానాలే ప్రమాదాలకు గురవుతున్నాయి అన్నట్టుగా గ్రహించడం జరిగింది. సో ఇంకా బోయింగ్ సంబంధించినటువంటి మరింత సమాచారం కోసం డెఫినెట్గా